హరగోపాల్ గారు, మీరు ఒక పౌర హక్కుల నాయకులు. సో నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మావోయిస్టులందరూ కూడా చాలామంది లొంగిపోతున్నారు. ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ విప్లవ భావాజాలాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇప్పుడు లొంగిపోయిన ఒక మావోయిస్టు కీలక నేత ఆయన బయటకొచ్చి కొంతమంది పౌర హక్కుల మీద కొన్ని కామెంట్లు చేశారు. మేము చనిపోతే మా ఊరికి మృతదేహాలు వస్తే మీరు ఎర్ర కండువా కప్పేసి నివాళులు అర్పిస్తారు, అంతే కదా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో ఎందుకు మావోయిస్టులు లొంగిపోతున్నారు? కారణం ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది? భావాజాలం కరెక్ట్ లేదంటారా? లేకపోతే ఇప్పుడున్న ఈ కంప్యూటర్ యుగంలో ఈ ఏఐ టెక్నాలజీలో వాళ్ళ పోరాటం వృధా అని వాళ్ళు అనుకున్నారా? అంటే ఏం చెప్తారు సార్? మావోయిస్టు పోరాటము ఇవాళ బస్తర్లో దానికి ఒక సెట్ బ్యాక్ వచ్చింది. ఇది మీరు చరిత్రలో ఆదివాసీ పోరాటాలన్నీ ఇవాళ మావోయిస్టు పోరాటానికి గతంలో కూడా అది చాలా పోరాటాలు 200 ఏళ్ళుగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. పోరాటాల్లో దెబ్బతింటున్నారు, తర్వాత పోరాటాల్లో లొంగిపోతున్నారు. నక్సల్బరీ ఉద్యమం కూడా ప్రారంభమైన నక్సల్బరీలో ఒక 3-4 నెలల్లో అది ఉద్యమాన్ని అణిచివేసేశారు. అలాగే శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున పోరాటం వచ్చింది, అది ఎక్కువ రోజులు నిలబడిందని అణిచివేశారు. ఈవెన్ తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కూడా ఉద్యమము కొంత దెబ్బతినడం వలన దాదాపు తెలంగాణ నుంచి వాళ్ళు కాస్త విత్డ్రా అయ్యారు. ఇదేమి వాళ్ళకు కొత్త కాదు. కానీ ఒక్కటి ఏమైందంటే ఛత్తీస్గఢ్ వచ్చేవరకు అది ఒక హెడ్ క్వార్టర్స్ లాగా అయింది వాళ్ళు. ఎందుకంటే అబూజ్ మాడ్ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి అడవి ప్రాంతము, పర్వత ప్రాంతము. అక్కడ ఇలాంటి ఉద్యమాలకు కావాల్సినటువంటి ఒక వెసులుబాటు ఏదైతుందో అక్కడ ఉంది. అందుకని ఉద్యమం ఇవాళ దాని మీద పెద్ద చర్చ జరగడానికి 55 ఏళ్ళుగా ఉద్యమం జరుగుతుంది. బస్సుల్లో 30-40 ఏళ్ళుగా వీళ్ళకి చాలా బలపడ్డారు. ఒక ప్రాంతంలో జనతన సర్కార్ అని వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అక్కడ ఇవాళ ప్రభుత్వము ఒక ఎట్లయినా దీన్ని తప్పకుండా మనము అణచివేయాలి అనేది వాళ్ళు స్పష్టంగా నిర్ణయం చేసుకున్నారు. దాని వెనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ భావజాలం ప్రకారం కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళే దేశానికి వ్యతిరేకం కనుక మైనారిటీసు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కమ్యూనిస్ట్ ఈ ముగ్గురు కూడా యాంటీ నేషనల్ అనేటువంటిది గోల్వాల్కర్ క్యారెక్టరైజేషన్లోనే ఉంది. కనుక కమ్యూనిస్టు భావజాలం మీదనే వాళ్లకు తీవ్రమైనటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. కనుక బస్తర్లో ఇవాళ ఇది ఎందుకు జరిగింది, ఎందుకు సరెండర్ అవుతున్నారంటే, ఒకటి వాళ్ళు స్ట్రాటజీ వాళ్ళు ఏదైతే మొదటి నుంచి అవలంబించిన పద్ధతులు ఏవైతున్నాయో అవి మారినటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి కానీ రాజ్యము ఇంత పెద్ద ఎత్తున రాజ్యాంగం కాదని, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము రాజ్యము ఏ మనిషి ప్రాణాన్ని కూడా చట్ట వ్యతిరేకంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగం. కనుక ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా దాని మీద ఎంక్వైరీస్ జరిగాయి. తర్వాత ప్రభుత్వమే ఒక్కోసారి ఎంక్వైరీ చేయించారు, ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి చాలా కాలంగా. పౌర హక్కుల ఉద్యమం ప్రధానంగా తీసుకున్నటువంటి పొజిషన్ ఏమిటంటే ఏ మనిషి ప్రాణాన్నైనా చట్టానికి వ్యతిరేకంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది పౌర హక్కులు. ఏ దేశంలో అయినా ఏ పౌర హక్కుల వాళ్ళైనా రాజ్యము చట్ట ప్రకారము చట్టబద్ధంగానే ప్రవర్తించాలి. కానీ చట్టాన్ని కాదని ప్రవర్తిస్తే రాజ్యం దగ్గర లక్షలాది మంది ఆర్మ్డ్ పీపుల్ ఉన్నారు. ఆర్మీ ఉంది, పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, కొన్ని లక్షల మంది వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సు ప్రభుత్వం దగ్గర ఉంది. ఇంత ఆర్ముడు, ఇంత ఆయుధాలు కలిగినటువంటి ఆయుధ సంపత్తి ఉన్నటువంటి రాజ్యము ఒకవేళ రేపు రాజ్యాంగాన్ని ఒక చట్టబద్ధ పాలన కాదని ప్రవర్తించడం మొదలు పెడితే ఇంకా రాజ్యాన్ని ఎవరు నియంత్రించగలరు? రాజ్య బలప్రయోగాన్ని ఎవరు? దీనికి పౌర హక్కుల సంఘాలు ఎప్పుడేగానే మీరు చట్టబద్ధంగానే మనిషి ప్రాణం తీసుకోవాలి, కానీ చట్టానికి వ్యతిరేకంగా అవుట్సైడ్ ది కాన్స్టిట్యూషన్ చేయడానికి వీల్లేదు. నేను అమెరికన్ సివిల్ రైట్స్, బ్రిటిష్ కానీ ప్రపంచంలో ఏ పౌర హక్కుల ఉద్యమాన్ని తీసుకున్నా దాని ప్రధానం ఏంటంటే రాజ్యము తన దగ్గర ఉండే బలప్రయోగాన్ని చట్టాతీతంగా ఉపయోగించకూడదు. ఇది ఇన్ ప్రిన్సిపల్, ఇది మ్యాండేట్ ఆఫ్ ఎనీ సివిల్ రైట్స్ మూమెంట్. కనుక తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఈ ఉద్యమాలలో పౌర హక్కుల సంఘం అది వాదిస్తూ వచ్చింది.
ఎక్కువ చావడం అనేది, ఎక్కువ ఇట్లా చంపడం అనేది నక్సలైట్ల మీద ఎక్కువ జరిగింది కాబట్టి దాని గురించి పౌర హక్కుల సంఘాలు నిరంతరంగా మాట్లాడుతున్నాం కాబట్టి నక్సలైట్ ఉద్యమం లేదా నక్సలైట్లకు ఇది అనుబంధ సంస్థ అనేది ప్రచారము మీడియాలో చాలా జరిగింది. సమాజంలో కొంతవరకు ఒక సమ్మతం కూడా ఏంటంటే వీళ్ళు వాళ్ళ వైపునే మాట్లాడతారు అనేది. చాలామంది అడిగే ప్రశ్న కూడా, మరి పోలీసులు చనిపోతున్నారు కదా, వేరే వాళ్ళు చనిపోతే ఎందుకు మాట్లాడరు అని అంటే, పోలీసులు చనిపోవడం అంటేనేమో రాజ్యం దాని మీద ప్రతీకారం తీసుకోవచ్చు, రాజ్యం దాని మీద చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి, ఒక పౌరుడు చనిపోతే పౌరుడికి ఉండే రాజ్యానికి అటు పోలీసు వాళ్ళకి వెనక రాజ్యం ఉంది, వెనక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ సాధారణమైన మనిషి దగ్గర ఏ ఆయుధం లేనట్టు మనిషి చంపితే ఎట్లా అని ఒక ప్రశ్న వస్తుంది. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండడం ఎందుకు తప్పు అంటే అది లాఫుల్ కాదు. మన దేశంలో మనం ఎవరం కూడా ఆయుధం కలిగి ఉండడానికి వీలు లేదు. మనకు లైసెన్సులు వెపన్ తప్పించి మనకు వెపన్ ఉండడానికి వీలు లేదు. కనుక మనకు వెపన్ ఉండడానికి వీలు లేదు కాబట్టి మన చేతిలో ఒకవేళ వెపన్ ఉంటే అది అన్లాఫుల్ అయిపోతుంది, అది చట్ట వ్యతిరేకం అయిపోతుంది. కాబట్టి వెపన్ కెన్ బి టేకన్, యూ కెన్ బి అరెస్టెడ్, మీ లీగల్ వెపన్ ఉంది. రాజ్యం చేతిలో కూడా ఆయుధం ఉంది కదా, రాజ్యం చేతిలో ఆయుధం ఉన్నా కూడా ఆయుధానికి ఎందుకు అంగీకరిస్తున్నాము, ఆయుధం ఉండడం తప్ప అనుకుంటే దాని మీద చట్టం ఉంది. చట్టము వాళ్ళకి ఆయుధం ఇచ్చింది. ఏ చట్టం అయితే ఆయుధాన్ని ఇచ్చిందో అదే చట్టం ఏం చెప్పిందంటే నువ్వు ఎట్లా నడుచుకోవాలి, చట్ట ప్రకారం నువ్వు ఎట్లా నడుచుకోవాలని నిబంధనలు కూడా. అందుకని లా గివ్స్ పవర్. చట్టం అనేది పోలీసులకు కానీ రాజ్యానికి పవర్ని ఇస్తుంది. కానీ లా అదే సమయంలో చెప్పినట్టు ఈ పవర్ను నేను ఇష్టమొత్తంగా ఉపయోగించడానికి వీల్లేదు, దానికి ఒక రెగ్యులేషన్ ఉంటుంది. కనుక కన్స్టెంట్స్ ఉంటాయి, పవర్ మీద చాలా రిస్ట్రిక్ట్స్ ఉంటాయి. నువ్వు చేయాలి, చేయకూడదు అని చట్టం రాసి ఉంటుంది. కనుక పోలీసుల యొక్క ఈ ఆయుధాలు ఉపయోగించడమే. కానీ ఇప్పుడు రాజ్యము స్పష్టంగా మేము దేనికి వెనకాడు మొత్తం ఉద్యమాన్ని మేము అణచివేస్తామనేది వాళ్ళు బాహటంగా ప్రకటించారు. అది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా ఏదైనా కాకుండా రాజ్యం ప్రకటించింది. సమాజంలో కూడా ఒక సమ్మతిని మీడియా ద్వారా ప్రచారం ద్వారా మరి అవును నిజంగా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలనే వీళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ ఆయుధం ఉపయోగిస్తే రాజ్యం ఆయుధం. ఈ కామన్ సెన్స్ దగ్గర ఆయుధం. కానీ చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, చట్ట ప్రకారమే నడుచుకోవాలి అనేటువంటి లీగాలిటీ ఏదైతుందో అది సమాజంలో విస్తృతంగా అభిప్రాయము కలిగించడంలో పౌర హక్కులు కానీ మొత్తంగా ఉద్యమాలు కానీ ఫెయిల్ అయ్యాయి. కనుక వాళ్ళ మీద ఏది చేసుకున్నా చేస్తారు, మనం ఏం చేయడం అనేది సమాజం స్తబ్దంగా ఉండిపోయింది. సమాజం దానికి ఏమీ రెస్పాండ్ కావడం లేదు. దానికంటే మించి టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఇజ్రాయిలీ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో, ఇజ్రాయిలీ టెక్నాలజీ మనం చూసాం. ఇజ్రాయిల్ ఇప్పుడు గాజా మీద తమ టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తున్నారు, హమాస్ మీద వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు. ఎక్కడో కూర్చొని మాట్లాడుకుంటాం, సభలో ఉండే వ్యక్తిని చంపాలనుకుంటే అక్కడ ఇజ్రాయిల్ నుంచి చంపగలిగారు. కనుక ఇవాళ టెక్నాలజీ యొక్క కెపాసిటీ ఎంత పెరిగిందంటే వీళ్ళకుండే టెక్నాలజీ వీళ్ళకుండే అసలు అవి ఏమాత్రం దానికి మ్యాచింగ్ కాదు, అది ఏమాత్రం సరిపోదు. కనుక ఈ టెక్నాలజికల్ చేంజ్లు కూడా వాళ్ళు సరిగా అంచనా వేయలేదు. ఎప్పుడైతే రాజ్యము చట్టము రాజ్యాంగం కాదు, మేము ఈ ఉద్యమాన్ని మొత్తంగా అణచివేస్తామని కొత్త టెక్నాలజీ ద్వారా ఎప్పుడైతే ప్రవేశించారో ఈ ఉద్యమాలు దానికి తట్టుకోలేకపోతుంది. కనుక వాళ్ళ కళ్ళైతే పార్టీ సెక్రటరీ చనిపోయాడు. పార్టీ సెక్రటరీ చనిపోయిన పార్టీ తప్పకుండా కుదరదు. ఎందుకంటే పార్టీ సెక్రటరీకి చాలా విపరీతమైనటువంటి రక్షణ ఉంటుంది, రక్షణ వలయాలు ఉంటాయి. కానీ ఆ రక్షణ కాదని కూడా ఆయన చనిపోయాడంటే పార్టీ దాని ప్రభావం చాలా ఉంది. అంటే వాళ్ళు సెక్రటరీనే చంపగలిగారంటే అయినప్పుడు వాళ్ళకు మిగిలిన ఒక ఆప్షన్ ఏమిటంటే అసలు బతికుండి మనం ఇంకేమైనా పోరాటం ఇంకేదైనా పద్ధతి చేయాలన్నా లేక చనిపోవాలి. రెండే ఆప్షన్స్ ఉన్నాయి, డూ ఆర్ డై అన్నట్టు. దీనివల్ల కొంత తప్పకుండా భావజాలం ఎంత బలమైందైనా వాళ్ళు ఇవాళ ఈ భావజాలం వస్తలేదా మనకుండా ఆయుధ సంపత్తో ఇవాళ రాజ్యాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఇది సాధ్యం కానప్పుడు మీరు చనిపోవడం అనేది అవుతుందో దానికంటే బతికుంటే మళ్ళీ అయినా మనం చేయొచ్చు అనేది. మొన్న ఇతరు సరెండర్ అయిన తెలంగాణలో సరెండర్ అయిన వాడు ఒకటి మేము భావజాలం వదులుకోవడం లేదు, మా భావజాలం అది, మేము సమాజంలో వెళ్ళి మా భావజాలం ప్రకారం మేము పనిచేస్తాం అని కూడా ఒక స్టాండ్ ఉంది. ఇంకా పోరాటం చేస్తామనే వాళ్ళు కొందరు ఉన్నారు.
లొంగిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లొంగిపోతున్న వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు కాబట్టి కొంత భావజాలంలో సరిపోదు, లేదా మా స్ట్రాటజీ సరిపోలేదు, మా వ్యూహం సరిపోలేదు అని అంటున్నారు. నేను అనుకున్నట్టే ఏ సమాజంలోనైనా చరిత్ర చాలా సుదీర్ఘమైన చరిత్రలో చాలా ప్రయోగాలు జరుగుతుంటాయి. మిర్సా ముండా దగ్గర నుంచి ప్రయోగాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రయోగాలు ఒకసారి విజయవంతమైతే, ప్రయోగాలు ఒకసారి విఫలమవుతాయి. కానీ మనం శాంతి చర్చలు అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టాం. శాంతి చర్చలు వాళ్ళు అన్నారు, శాంతి చర్చలు కావాలన్నప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారి ద్వారా మనం కొంత ప్రయత్నం చేసాం. ఢిల్లీ స్థాయిలో కూడా మేము ప్రయత్నం చేసాం. ఒక 40-50 సంస్థలు కలిసి నా పేరు మీదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్కు, హోమ్ మినిస్టర్కు లెటర్ రాసి మీరు చర్చలకు పిలవండి అంటే, చర్చలకు పిలవండి అని మనం ఎందుకు అంటున్నామంటే, చర్చలకు పిలిస్తే ఒకటేసారి లొంగిపోయే వాళ్ళ, ప్రభుత్వం ఆయుధాలు వదిలేయండి అంటే వదిలేసేవాళ్ళ, అది మనకు తెలియదు. చర్చలు వస్తే చర్చల్లో మరి మీరు ఆయుధం ఉంది, ఆయుధము చట్టబద్ధం కాదు కాబట్టి మీరు ఆయుధం ఉన్నంతకాలం మేము మిమ్మల్ని తప్పకుండా రాజ్యానికి వ్యతిరేకమని అనుకుంటామని వీళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా ఆయుధాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారన్న ప్రశ్న కూడా ఒకటి వస్తుంది. సమాజం మొత్తం, భారతదేశ సమాజం మొత్తం దాన్ని చూస్తుంటుంది. ఈ చర్చ జరిగితే అసలు వాళ్ళు తాము ఎందుకు వాళ్ళే పోరాటం చేస్తున్నాము, దాని మూల సమస్య ఏంటంటే ఆదివాసీలు, అక్కడ ఖనిజాలు, ఆదివాసీల యొక్క జీవన విధానం, ఇవి కొంత చర్చకు వచ్చేది. అట్లా చర్చకు రావడం వలన సమాజం యొక్క చైతన్యం పెరిగేది, రాజ్యానికి కూడా సాధికారత పెరిగేది. ఎందుకంటే రాజ్యము ఆర్మడ్ అని పిలుచుకోండి. నాగాలాండ్లో పీస్ ట్రీటీ ఉంది, నార్త్ ఈస్ట్లో చాలా రాష్ట్రాలతో మనకు పీస్ ట్రీటీ ఉంది. అలా ఏమైనా ఒక ప్రయత్నం చేద్దామని చేశాం, కానీ వాళ్ళు ఈ ప్రయత్నము వాళ్ళు ఏం పెద్ద సీరియస్ తీసుకోలేదు. వీళ్ళని ఏంటి అసలు మాట్లాడదని కనుక వాళ్ళు మేము శాంతి చేసే ప్రశ్నే లేదు, డైరెక్ట్గా మేము అటాక్ చేయవలసింది. ఎప్పుడైతే రాజ్యం అంత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందో, విత్ టెక్నాలజీ, విత్ బలగము, విత్ మీడియా, ఇదంతా అంతూ ఐ థింక్ ఈ పార్టీ దాన్ని తట్టుకోలేకపోయింది. కనుక పార్టీ వెనక్కి తగ్గింది. కానీ ఏ సమస్యలు అయితే ఈ పార్టీలు లాంటి పార్టీలు పుట్టడానికి కారణమైనయో, ఆ సమస్యలు తప్పకుండా రేపో ఎప్పుడో ఏదో ఒక రూపంలో, ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారనుకోండి, రైతుల సమస్యలు ఆయుధాలు పట్టుకోకపోవచ్చు, కానీ వాళ్ళు కొంత వేలాది సంఖ్యలో వచ్చేసి ఇంత బలమైన రాజ్యాన్ని కూడా వాళ్ళు తమ ఉద్యమాల ద్వారా ఆ చట్టాలని వెనక్కి తీసుకునేలాగా చేయగలిగారు. ఇవాళ ఖనిజాల విషయంలో వచ్చేవరకు ఆదివాసీ ప్రాంతంలో, ముఖ్యంగా బస్తరు ప్రాంతంలో ఉండే విపరీతమైన ఖనిజ వనరులు ఏవైతున్నాయో, రాజ్యము దాన్ని అక్కడ ఉండే ఆదివాసీలను పట్టించుకోకుండా, వాళ్ళ కన్సల్టేషన్ లేకుండా, పీసా చట్టం ప్రకారమైన, షెడ్యూల్ 5 ప్రకారమైన వాళ్ళని అడగాలి, వాళ్ళ ప్రమేయం లేకుండా అక్కడ మనము పోవడానికి వీలు లేదు. చట్టము అంగీకరించదు, మనం చేసుకున్న చట్టాలు. చట్టం కానీ మీరు రేపు నిజంగానే ఈ ఖనిజ వనరులని వాళ్ళకి అప్పచెప్తే, రేపు ఖనిజ వనరులని మీరు చాలా రెక్లెస్గా ఆదివాసులను పట్టించుకోకుండా నిర్వాసన చేస్తే దాని పర్యవసరం దానికి ఉంటుంది. కనుక పోనీ ఇప్పుడు వాళ్ళ ఈ ఉద్యమం అణచివేయబడ్డా రేపు ఆదివాసీలు మనం చేయవలకున్న అభివృద్ధిలో వాళ్ళు భాగం అవుతారా? అక్కడ ఖనిజ వనరులను తోకుండడానికి ఆదివాసీలకు దాంట్లో ఏమైనా ప్రమేయం ఉంటుందా? ఇది చర్చకు వచ్చేది. ఒకవేళ శాంతి చర్చలు జరిగితే ఇది చర్చకు వచ్చేది. ఆదివాసులకు ఏం ప్రయోజనం దీనివల్ల, ఆదివాసులకు మీరు ఏం గ్యారంటీస్ ఇస్తారు, రేపు ఆదివాసుల యొక్క భవిష్యత్ ఏమిటి అనేటువంటి ఒకవేళ చర్చకు వస్తే, ఆ చర్చ మరింత ఫలవంతంగా ఒకళ్ళు నిజంగానే అట్లా వీళ్ళు ఆయుధాలు వదిలిపెడితే అది మోర్ సివిలైజ్డ్గా ఉండేది. కానీ ప్రభుత్వము దారిని కంప్లీట్గా మూసేసి తప్పకుండా చేస్తామన్నప్పుడు ఇవాళ పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ఈ భిన్నమైన అభిప్రాయాలు నార్మల్ కండిషన్లో అయితే మొత్తం పార్టీ కలవగలిగినటువంటి పరిస్థితి ఉంటే, ఎందుకంటే పార్టీ కలవలేకపోయింది, అందుకని ఒక నెల రోజులు టైం ఇవ్వండి, మేము పార్టీ కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వం అంటున్న దాన్ని మేము స్పందిస్తామని వాళ్ళు అడిగారు. కానీ ఒక్క నెల కాదు, వాళ్ళు ఒక్కరోజు కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పార్టీ ఒకవేళ కలవగలిగిన పరిస్థితి ఉంటే ఈ ఆయుధాలు ఇవ్వడం అనేది అవుతుందో, బహుశా పార్టీ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఇంత గందరగోళం ఉండేది కాదు. లొంగిపోయిన వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలు, ఇది కాకుండా మొత్తం పార్టీగానే ఒకవేళ వాళ్ళు మేము బయటకు వచ్చేస్తాం, మేము శాంతియుత పద్ధతి ద్వారా పోరాటం చేస్తాం అని ఒకవేళ వాళ్ళు తీసుకుని వాళ్ళు పొలిటికల్ పార్టీగానే వచ్చేసుకుంటే ఆ పద్ధతి వేరే ఉండేది. కానీ ఏ దానికి వెసులుబాటు అవకాశం లేదు. కనుక వాళ్ళల్లోనే తేడాలు వచ్చాయి. ఆయుధం ఇవ్వాలా, ఆయుధం ఇవ్వకూడదా,
కనుక ఆయుధాలు ఇస్తున్నప్పుడు సమాజానికి ఏమని చెప్పాలి కదా, ఆయుధాలు అంటే కొంత భావజాల పరంగా కూడా మేము మళ్ళీ పునరాలోచిస్తున్నామని, కొంత భావజాలం తప్పులు చేశామని, వాళ్ళది కూడా మేము చాలా తప్పులు చేశాము, కొన్ని పొరపాట్లు చేశామని కూడా వాళ్ళు అంటున్నారు. కనుక ఇప్పటి వరకు అయితే ఆ ఉద్యమము వరకు రాజ్యము చాలా సఫలమైంది, రాజ్యము చాలా అంటే ఒక విజయమే సాధించినట్టుగా ఉంది. కానీ ప్రజల భవిష్యత్తు ఏమిటి, ఖనిజాల భవిష్యత్తు ఏమిటి, ఆదివాసుల భవిష్యత్తు అనే సమస్యలు అయితే అలాగే ఉండిపోతాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటాయా లేదంటే పౌర హక్కుల సంఘం ఏం చేస్తుందంటే, ఎవరేమన్నా పౌర హక్కుల సంఘం గురించి, పౌర హక్కుల సంఘము తమ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొరకు కానీ తమ స్వప్రయోజనం కొరకు పోరాడడం. 6 మంది ప్రాణాలు బాలగోపాల్ గారిని అయితే కొట్టారు, ఆయనను జైలు పడేశారు, ఎన్నో హెరాస్ చేశారు. ఆయన పౌర హక్కుల సంఘానికి సెక్రటరీ ఉన్నాడు. అవి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? మేము పౌర హక్కుల నుంచి రాజ్యాంగంలో ఉండేట్టున్న హక్కులు కాపాడడానికి మాట్లాడుతున్నాం కదా అంటే అది కూడా మాట్లాడడానికి అవకాశం లేదనే దాకా పోతున్నారు. కానీ పౌర హక్కుల సంఘాలు అన్ని దేశాల్లో వాళ్ళు తప్పకుండా ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడడానికి చేస్తారు. ఇవాళ ఉద్యమం నుంచి బయట వస్తున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ పౌర హక్కుల సంఘాలు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడి అసలు రావడానికి వీలు లేదు అన్నటువంటిది అట్లా మనము మాట్లాడితే ఏమవుతుందంటే, బయటకు వస్తున్న వాళ్ళు మీరేం చేస్తారు, మీరు బయట కూర్చొని ఎత్తుకో పేపర్లు చేసి మీరు మీడియాలో పెట్టి చేసినంత మాత్రాన మీకు ఈ మారల్ అథారిటీ, ఈ నైతికమైన ఇది మీకుందా? మమ్మల్ని విమర్శించే అటువంటి మేము పూర్తిగా పోరాటం పోయి 40 ఏళ్ళు అంతా వదులుకొని జీవితం అంతా పోరాటం చేస్తే మీరు ఇవాళ ఇది తప్పు ఇది రైట్ అని పౌర హక్కుల సంఘం నిజానికి ఎప్పుడు అది ఏది వాళ్ళ భావజాలం మార్చుకునే దాని మీద సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ ది కామెంట్, వాళ్ళ మీద కామెంట్ చేసేటువంటి ఇది మనము. కానీ మా హక్కుల సంఘాల్లో ఎక్కడో ఒక చోట ఈ అభిప్రాయం కూడా వచ్చింది అని మనము మరి ఏంటి ప్రజలను వదిలిపెట్టి వస్తున్నారు అనేటువంటి. కానీ బహుశా అంత దూరం పౌర హక్కుల సంఘం పోవాల్సిన, పౌర హక్కుల సంఘం వాళ్ళు లొంగిపోతే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తుందంటే అది వాళ్ళు మన ఇష్టాలతో వాళ్ళకు సంబంధం లేదు. బయట ఉండేవాళ్ళుగా చాలామంది మనల్ని అడుగుతారు, మీరు నన్ను వచ్చి అడిగినట్లే అసలు మరి ఏమంటారు దీని గురించి అన్నప్పుడు విశ్లేషించగలమే. కానీ మనమంటూ స్టాండ్ తీసుకొని ఇది తప్పు ఇది రైటు అలా చేయవలసింది కాదు అనేటువంటి నైతికమైనటువంటి అధికారం కానీ అర్హత కానీ నా అలాంటి వాడికి ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రొఫెసర్ పనిచేసే బాగానే ఉన్నారు, మీరు సెటిల్ అయ్యారు, మీరు వచ్చి అసలు మేము ఇంతకాలము జీవితం అంతా వదులుకొని చేసిన వాళ్ళు మమ్మల్ని మీరు అంటారా అన్నప్పుడు మన దగ్గర జవాబు ఏమి ఉండదు. కనుక పౌర హక్కుల సంఘం ఇంతకాలంగా చేసిన పనికి రేపు పౌర హక్కుల సంఘం మ్యాండేట్ ఏముంటుందంటే, ఈ ఖనిజాలు తోవడంలో ఉద్యమాలు ఎలాగో వెనకదారి పట్టాయి కాబట్టి ఖనిజాలతో ఇప్పుడు ఆదివాసులకు జరిగే నష్టాన్ని గురించి పౌర హక్కుల సంఘాలు